నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తుంగభద్ర డ్యామ్ గురించి అయితే తెలుసుకుందాము. ఈరోజు ఎంత ఉంది? 13వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు ఇన్ఫ్లోస్ అయితే స్టార్ట్ అయినాయి. అంటే నిన్నటికాటికి ఈరోజు తక్కువైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న 28,577 క్యూసెక్లేమో నీరు వచ్చిండే. ఈరోజు ఇన్ఫ్లోస్ వచ్చేసి 17,152, అంటే దాదాపు 1.25 టీఎంసీ తెగిన నదిలోకి అయితే రావడం జరిగింది. మొత్తంగా ఎంత ఉందనొచ్చు. ఈరోజు మనకు తారీఖు వచ్చేసి 13వ తారీఖు కదా, జూలై నెల. 6 గంటలకు వచ్చేసి రిపోర్ట్ వచ్చిందండి. 17,152 క్యూసెక్లు, అంటే 1.7 టీఎంసీలు అయితే నదిలోకి అయితే ఇన్ఫ్లో వచ్చిందనమాట. తుంగా నుండి బయటికి భద్రాకి అయితే వస్తుందనేది డైలీ చెప్తానేది. ఇక ఆర్బిహెచ్ఎల్సి అంటే రైట్ బ్యాంక్ హై లెవెల్ కెనాల్కి అయితే తగిన నిల్లే, అంటే బయటికి వదలలేరు అనమాట. అయిన తర్వాత లో కెనాల్ కూడా, అంటే లో లెవెల్ కెనాల్ కూడా ఎక్కడ వదలలేదు. అయిన తర్వాత ఆర్బీసీకి అంటే రైట్ బ్యాంక్ కెనాల్కి అయితే తగిన 180 క్యూసెక్లు అయితే తగిన ఉరవకొండ గుంటకాల వైపు అయితే తాగునీటి అవసరాలకి అయితే విడుస్తాను అనమాట. ఇక రైవర్లో అయితే నీళ్ళు, అంటే నదిలోకి వచ్చిన నీళ్ళు బయటికి అయితే వదలలేదు. మొత్తంగా చూసుకున్నట్లయితే 24 టీఎంసీల 241 క్యూసెక్స్ అయితే తగిన రావడం జరిగిందనమాట ఈ రోజుకి. అంటే నిన్న చూసుకోవచ్చు 23కి కొంచెం తక్కువ ఉండింది. ఈరోజు 1.25 అనుకుంటే ఒక 24 టీఎంసీలు అయితే తగిన మేజర్గా ఉండిందనమాట. ఇక ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. అయిన తర్వాత పైనుంచి చాలామంది కాల్ చేస్తున్నారండి. ఇప్పుడు మనం 20 విత్తనాలు ఇచ్చుకున్నాము, ఇప్పుడు ఈ నెల ఆఖరికి వచ్చినా లేకుంటే రేపు నెల ఎప్పుడు వస్తుందని అంటున్నారు. అన్న, వర్షాలు పైనున్న దేవుడికి తెలిసాల్సిందే కానీ మనకేం తెలియదు. డైలీ రిపోర్ట్స్ అయితే మీకు అందిస్తాను, మీరు బాధపడొద్దండి. ఎందుకంటే చాలామంది రైతులు నిన్న ఫోన్ చేసి ఉన్నారు, అన్న నార్లు పోసుకున్నామని. అందుకే నేను వీడియోలో ఒకటే కాకుండా విత్తనాలు డ్యామ్కి ఒక 60% 70% వాటర్ వచ్చిన తర్వాత మనం వేసుకుంటే గిన విత్తనాలు బాగుంటుంది. కానీ ముందునే ఇచ్చుకొని నార్లు ఎత్తైన తర్వాత చాలా ఇబ్బంది పడతారు. మిర్చి ఒకటే కాదు, ప్రతి పంట 6 తొలి పంట వేసుకున్నాను అన్నా కూడా ఒక డ్యామ్ నుంచి ఒక 10 టీఎంసీలన్నా బయటకు పోతే కదన్నా మనం ఏదన్నా పంట సాగు చేసుకునేకి. ఇప్పుడు తాగునీటి అవసరాలు కొట్టే వదులుతున్నారు, అది 180 క్యూసెక్లు. అది ఏ మేరనా సాధ్యపడదు. మనం ఆ వచ్చిన నీళ్ళే మనం వాడుకుందాంలే అనుకుంటే కన్నా అధికారులు అయితే స్పందిస్తారండి. కాలు వెంబడి తిరుగుతారు. మీరు వచ్చినా కూడా వాటర్ అనేవి డెడ్ స్టోరేజ్లో ఉండింది. డెడ్ స్టోరేజ్ నుంచి కొంచెం ఉపశమనం కలిగించిందనమాట. ఆ 9 టీఎంసీలు ఉండింది. గత 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పుడు 24 టీఎంసీలు అయింది. మేజర్గా ఒక 14-15 టీఎంసీలు మాత్రమే పెరిగింది. అది ఆలోచన చేసుకోండి రైతన్నలారా. అదిగాక మీరు ఇప్పుడు పంటలు సాగు చేసుకోవాలనుకుంటే గిన కొంచెం డ్యామ్లోకి నీళ్ళు వచ్చిన తర్వాత మనకు డైలీ రిపోర్ట్స్ అందిస్తున్నారు. అంటే నేను ఒకటే కాదు, చాలా ఛానల్ వాళ్ళు అందిస్తుండొచ్చు. నేను కరెక్ట్ అనే కాదు, నేను ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందివ్వగలను అనమాట. ఎందుకంటే డైలీ సోది అనుకోద్దండి. ఇప్పుడు మిర్చి వేసే రైతన్నలు కానీ చాలామంది రేట్లు అవే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిర్చికి సంబంధించిన రైతులే ఎక్కువగా ఉంటారు కాబట్టి చాలామంది ఆలోచన చేసే పరిస్థితి ఏర్పడిందనమాట. ఇప్పుడు వాటర్ అనేవి కొంచెం వచ్చిన తర్వాత మీరు పంట వేసుకునేకి అవకాశం చేసుకోండి. ఇదండి, అంతకుమించి అయితే చెప్పలేను. డైలీ రిపోర్ట్స్ అయితే ఇస్తానమాట. ఇక శ్రీశైలం, జూరాల, నారాయణపూర్ అలాగే ఆల్మట్టి గురించి కూడా అప్డేట్ వస్తేనే మీకు తక్షణమే అందిస్తానండి. ఇదండి వీడియో. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.